ప్రేమించిన మా పరలోకపు పరిశుద్ధమైన దేవ, ప్రేమ నమ్మకం కృపల వద్ద నీ పరిశుద్ధ పాదాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను. అత్యున్నత సింహాసనం మీద వాసినడువై వేలాది ఋతుగణాల చేత పరిశుద్ధుడని నిత్యము పొగడపడుతున్న మా గొప్ప దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త గొప్ప దేవుడు, యుగము ఆది నుండి అంతం వరకు ఉంటున్న గొప్ప దేవాన్ని స్తోత్రాలు. అల్ప ఒమేగాగా ఉంటున్న తండ్రి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాగణుడుగాను మహోన్నతుడు ఉంటున్న తండ్రి నీ స్తోత్రాలయ్యా. ఉదయకాల సమయంలో సత్య సువార్త సహవాసంగా మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ సంఖ్యలో ఉంచి నీ సన్నిధానాన్ని తోడుకొని వచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ఇంకా అనేక మంది అనేక సంఘాలలో ప్రభు నీ యొక్క పరిచర్యను చేస్తుండగా ఆరాధన జరుగుతుండగా మా తండ్రి వారి మధ్యన కూడా నువ్వు ఉండి నువ్వు మహిమ పొంది ఉన్నామని నమ్ముతున్నాం. జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు అధ్యక్షత వహించండి. మహిమకంత ప్రభావం నువ్వు ఆరోపించుకోమని కూడా అడుగుతున్నాం. ఇక రావాల్సిన వారిని సకాలం తోడుకొని వచ్చి త్వరగా నీ సన్నిధిలో మేమందరం కలిసి నేను ఏకాత్మతో ఏక మనసుతో నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ నిన్ను కనపరిచే వారిగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. తండ్రి ఏదైనా కార్యక్రమంలో ఇక ప్రభావం ప్రార్థించే వారితో పాడే స్థితి ఆరాధన చేసే వారితో వాక్యములు చదివే కొత్త ప్రచుతులలో భాగములను ఇక ప్రభాని యొక్క పరిశుద్ధ వాక్య లేఖనాల ధ్యానంలో కూడా మీరు ఉండమని కూడా అడుగుతున్నాం. నీ పరిశుద్ధాత్మను విడుదల చేయండి. అనేక మంది నీ పరిశుద్ధాత్మతో నింపమని కూడా అడుగుతున్నాం. మా ప్రభా అదంటే నిండైన మేలులతో దీవెనతో నింపబడి ఇక ప్రభా నిండైన మనసులతో హృదయాలతో మా గృహానికి వెళ్ళినటువంటి కార్యాలు మా పట్ల జరిగించుకోమని కూడా అడుగుతున్నాం. ఇక సాతాను ఎవరి మీద గ్రహించమని తిరుగులాడుతున్నా తండ్రి వారికి మేము లోబడిపోకుండా మా తప్పు ప్రభా నీ వైపు మా పనులెత్తిన మా హృదయాలని తట్టు చూస్తూ ఈ యొక్క మా చేతులు నీ వైపు ఎత్తుకుంటూ నేను స్తుతించి నేను ఆరాధించే ఈ యొక్క భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని కోరుతున్నాం. ఉదయకాల సమయంలో మా సహవాసాన్ని చేతులు సమర్పించుకుంటున్నాం. కార్యక్రమాలన్నింటిలో కూడా నీ మహిమాధ్యమ జరుగుతూ నీ కృపను చూపించమని కూడా అడుగుతూ ఈ కొద్దిని కూడా మా కొరకే తిరిగిరానున్న నజరేయుడనేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యకి గిడియోని గారు పాస్టర్ గారు వచ్చి అన్నారు. దయచేసి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 9వ కీర్తన పాడుకుంటూ ప్రబలముగానే ప్రస్తుతించును ప్రభుని కృపలనే పాటని ఆయన యొక్క కృపల్ని తలపోసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఈ పాటను పాడతారు. ప్రబలముగానే ప్రస్తుతించత ప్రభుని కృపలన్నీ ప్రబలముగానే ప్రస్తుతించత ప్రభుని కృపలన్నీ అతి దినముని Yeah.
సంతవించదియో స్వాంతమున కడు శాంతి కూర్చితి స్వాంతమున కడు శాంతి కూర్చితి దైంత కరుణదియో అమలముగనే ప్రాస్తుతించును ప్రభుని కృపలని అమలముగనే ప్రాస్తుతించును ప్రభుని కృపలని నీతి కరపిన జాతి మరపిన జాతి యేసునిదే నీతి కరపిన జాతి మరపిన జాతి యేసునిదే నీరనుడనను కారవించిన నీరనుడనను కారవించిన నీతి రాజితరే ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని జీవమిచ్చిన కావవచ్చిన దేవసుతనీవే జీవమిచ్చిన కావవచ్చిన దేవసుతనీవే జీవదాయక ప్రోవరాయిక జీవదాయక ప్రోవరాయిక పాలమేలనుగా ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని నిమిత్త నిమిత్తము నిన్ను భజించెదా నిమిష నిమిషము నిన్ను భజించెదా నామ్మెనాంబునను సమగమాది సుగుణ శోభిత సమగమాది సుగుణ శోభిత సమ్మతిని నీమా ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రతిదినము నిన్ను ప్రభుడా నా విభుడా ప్రబలముగనే ప్రాస్తుతించెదా ప్రభుని కృపలని సమయంలో ఉత్తరపక్షులను చదువుకున్నామని పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా 20వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మన మధ్య ఉన్నటువంటి అభిల పేపర్ గారి ముందుకు వచ్చి ఒక ఉత్తరపక్షులు బాగా నడిపిస్తా. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వచ్చిన వెంబడి వచ్చిన మన ఉత్తరపక్షులుగా మాట్లాడతారు. అషూరు రాజైన సర్గోను తార్మానును పంపగా అతడు అషోదునకును వచ్చిన సంవత్సరమున అషోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను.
ఆ కాలమున యెహోవా ఆమోజ కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట విప్పి నీ పాదముల నుండి జోడు తీసివేయు. అతడు అలాగ చేసి దిగంబరి జోడు లేక నడుచుచుండగా యెహోవా నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చియు కూచును గూర్చియు సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరుడై జోడు లేకయే నడుచుచున్న ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనుగోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులుగాను చెప్పులు లేని వారుగాను పట్టుకొని పోవు. ఐగుప్తులో అవమానమైనప్పుడు ఇతరుల మీద వస్త్రాన్ని ఆయన తీసివేసి వారిని కొనిపోవును. వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తులను గూర్చియు విస్మయముంది సిగ్గుపడుదురు. ఆ దినమున సముద్ర తీర నివాసులు అశ్షూరు రాజు చేతి నుండి విడిపింపబడవలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగ సంభవించినదే మన మెడను తప్పించుకొనగలమని చెప్పుకొందరు. దేవుడు తన పరిశుద్ధ ఆశీర్వాదకరంగా చేయుగాక. ఆమేన్. సమయంలో ఈ యొక్క ఉత్తర పచ్చిత్ర భాగాన్ని వివరించడానికి నమ్మదిన సొంత దేవతలు దయచేసి ముందుకు వచ్చి ఈ యొక్క భాగాన్ని మనకి వివరిస్తారు. దేవునామానికి వందనాలండి. ఈ జన్మ మరి దేవుడు తన యొక్క సజీవ లెక్కలో మన అందరినీ ఉంచి మరి ఆయన ఆలయానికి మనం తీసుకొచ్చినందుకు ఆయనకే కనుక మహిమ కలుగును కాక. సజీవ లెక్కలో ఉన్నామంటేనే మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ విధంగా మరి దేవుడు ఈ విధంగా మనం తీసుకొచ్చినందుకు ఆయనకే కనుక మహిమ కలుగును కాక. ఇప్పుడు అబీరా గారు చదివినటువంటి యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 16 వరకు చదివేస్తారు, 6 వరకు చదివేస్తారండి. అయితే ఇంతలో యెషయా ప్రవక్తకి దేవుడు ఏవైతే బోధిస్తున్నాడో ఆ విధంగా ఆయా దేశాల ప్రజలకు యెషయా ప్రవక్త చెప్పుతున్నట్లుగా మనం ఇప్పటివరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏంటంటే అశ్షూరు రాజు ఫస్ట్ వచనం చూసినట్లయితే అశ్షూరు రాజైన సద్గోకు తట్టాలను పంపగా అతడు అశ్షూరునకు వచ్చిన సంవత్సరమున అష్డోనీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకున్నాడు. ఇప్పుడు ఈ అశ్షూరు రాజు ఏం చేశాడంటే ఒక తట్టాను అనేటువంటి ఒక వ్యక్తిని ఈ యొక్క అశ్షూరుకు పంపించినప్పుడు ఆయన వాళ్ళతో యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాళ్ళందరూ యుద్ధం చేసి గెలిచి వాళ్ళందరినీ చెరగా పట్టుకున్నాడు. చెరగా పట్టుకోవడం అంటే అక్కడ ఉన్న మనుషులందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళతో ఉన్న సైనికులందరూ ఏం చేస్తారు, ఆ దేశంలో ఉన్న అన్నింటినీ కూడా వాళ్ళు దోచుకుంటారు. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అశోధీయుల్ని పట్టుకొని చెరగా పట్టుకెళ్ళిపోతారు. అలాంటి పట్టుకెళ్ళిపోయిన సమయంలో మరి యెహోవా దేవుడు యెషయాకు ఏం చెప్పాడు అంటే, ఇదిగో అంటే ఇప్పుడు యెషయా చేసిన దాన్ని బట్టి వాళ్ళకి సిగ్గు రావాలి అక్కడ ఉన్న ప్రజలకి. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే, మీరు చూడండి 2వ వచనం చూసినట్లయితే, ఆ కాలమున యెహోవా ఆమోజ కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చాను, నీవు పోయి నీ నడుము మీద గోనె పట్ట విప్పి నీ పాదములనే ఉండి జోళ్ళు తీసివేయు. ఇలాగ చేసి దిగంబరిపై జోడు లేక నడుచుచుండగా అంటే దేవుడు ఇప్పుడు యెషయా ప్రవక్తకి ఏం చెప్పాడంటే, ఇక్కడ నడుము దగ్గర నుంచి పై వరకు అంటే పైనుంచి నడుము వరకు అంటే షర్ట్లు బనియన్స్ మగవాళ్ళు వేసుకుంటారు కదా, అవి తీసేయమన్నాడు. తీసిన తర్వాత కాళ్ళకు జోళ్ళు కూడా లేకుండా ఉండమన్నాడు. అది ఏంటంటే మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. యూదులు వీళ్ళందరూ ఏ డ్రెస్సులు వేసుకుంటారు, ఒక అంగీ వేసుకుంటారు, ఫుల్గా జోళ్ళు, దానికి ఇలా వెనక్కి బెల్ట్ ఉండే జోళ్ళు వేసుకుంటారు. మనం చూస్తూ ఉంటాం కదా పిక్చర్స్. యేసు ప్రభు గారు కూడా అలాంటి జోళ్ళు వేసుకున్నారు. అలాగే జోళ్ళు వేసుకొని పైన వాళ్ళకి అంగీ ఉంటుంది, ఉండి తల మీద నుంచి కూడా వాళ్ళు వేసుకుంటారు. అటువంటి వస్త్రధారణ వాళ్ళది. అయితే ఇప్పుడు ఈ యెహోవా దేవుడు యెషయా ప్రవక్తకి ఏం చెప్తున్నాడంటే, నడుము వరకు బట్టలు లేకుండా ఉండమన్నాడు. అంటే నడుము క్రింద నుంచి కాదు, నడుము పైనుంచి
మరి ఆ వస్త్రాలు లేకుండా ఉండమన్నారు. తర్వాత వాళ్ళు జోళ్ళు లేకుండా ఎప్పుడు ఎవరు ఉండరు. మనం చాలా పిక్చర్స్లో చూస్తూ ఉంటాము, శిష్యులు వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళు అందరూ జోళ్ళు వేసుకొని ఉంటారు. ఆ జోళ్ళు లేకుండా అది వాళ్ళకి దిగంబరత్వం అనమాట. అంతేగాని మొత్తం బట్టలన్నీ తీసి దిగంబరంగా ఉండమని దేవుడు చెప్పలేదు. నడుము వరకు తీసేయమన్నారు, కాళ్ళకున్న చెప్పులు తీసేయమన్నారు. ఆ విధంగా నువ్వు దిగంబరి అయి ఉండి నీవు నడవమని దేవుడు చెప్తున్నాడు అనమాట. చెప్పినప్పుడు ఏషియా ప్రవక్త అలాగ 3 సంవత్సరాలు, అది చలి అవని ఎండవని ఏదవని 3 సంవత్సరాలు కాళ్ళకు జోడు లేకుండా మరి పై బట్ట లేకుండా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మరి యెషయా గారు దేవుడు చెప్పినట్లు దేవుడికి లోబడి ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఈయన ఇలాగ చేయడం వల్ల యెహోవా సేవకుడని యెషయా ఐగుప్తుని కూర్చి పురుషుని కూర్చి 3వ వచనం సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి జోడు లేకయే నడుస్తున్న ప్రకారం అంటే చూసారా 3 సంవత్సరాలు నడిచారు అలాగా. అంటే ఇప్పుడు దేవుడు మనకి ఏదైనా చెప్తే మనం ఖచ్చితంగా చేస్తున్నామండి. దేవుడు మనకు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, ఒక్క ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? అది మనం నేర్చుకోవాలి. దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తున్నాం. ఇంత ప్రవక్త అయినప్పుడు యెషయా ఈ యొక్క యుద్ధం ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు పుట్టక ముందు జరిగింది. అప్పుడు అన్నీ కూడా యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు రాయిస్తున్నారు. అయితే ఈ యుద్ధంలో ఇలా జరిగి వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోవడం, వాళ్ళందరికీ జోడు లేకుండా పైపట్టు లేకుండా వాళ్ళందరినీ అలా ఉంచడం, ఇవన్నీ కూడా యుద్ధంలో జరుగుతాయి. యుద్ధం చేసిన తర్వాత ఆ తీసుకెళ్ళిపోయిన వాళ్ళకి అలా చేస్తాడు వాడు. అందుకని ఇప్పుడు ఈ యెషయా ప్రవక్తకి దేవుడిగా చెప్పినప్పుడు చూడండి, ప్రవక్త తాను యేసు ప్రభు కంటే ముందు ఉన్నవాడు అయినప్పటికీ కూడా యెహోవా చెప్పినటువంటి మాటను అంగీకరించి 3 సంవత్సరాలు ఆయన విధేయత చూపించి ఆ యొక్క బట్టలు లేకుండా జోడు లేకుండా తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ దిగంబరిగా బట్టలు విప్పి అని దిగంబరిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అది ఏంటంటే ఆ దిగంబరత్వం అంటే ఏంటంటే దేవుడు ఇక్కడ మనం 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే దావీదు మహారాజు ఆయన ఇశ్రాయేలీయులకు రాజు. అయితే ఆ రాజు కూడా తను ధరించుకున్నటువంటి బట్టలను విప్పి పక్కన పెట్టి వేరే బట్టలు ధరించుకొని మరి అక్కడ స్తుతి ఆరాధన చేస్తూ తిరుగుతున్నప్పుడు మీకాను చూసి చిచి బట్టలు లేకుండా వాళ్ళ మధ్యన తిరుగుతున్నాడు అని తను ఒక హీనముగా చూసినట్లుగా దావీదు మహారాజుని మనం చూస్తున్నాం. అక్కడ బట్టలు విప్పడం అంటే రాజులు ధరించుకునే ప్రశస్తమైనటువంటి ఆ యొక్క దుస్తులు పక్కన పెట్టి బానిసలు ధరించేటువంటి దుస్తులు ఆయన ధరించుకున్నాడు. అంతేకాని మొత్తం బట్టలన్నీ తీసి దిగంబరిగా ఆయన నడవలేదు, అలాగ బైబిల్లో రాసలేదు. అయితే ఈ మీకాలు కొంచెం ఆ ప్రవర్తనకి ఆమె చాలా కోపగించుకున్నట్లుగా చూస్తున్నాం. దానికి పనిష్మెంట్ ఆవిడ తీసుకుంది అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఇక్కడ మాత్రం దిగంబరిగా ఆయన లేడు. ఎందుకంటే తన బట్టలు తీసి బానిసలు ధరించుకునే అంటే పనివారు ధరించుకునే బట్టలు వేసుకొని ఆయన తిరిగి అలాగ స్తుతి ఆరాధన చేసుకుంటూ తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ అలా బట్టలు లేకుండా ఉన్నట్లుగా ఆ దిగంబరత్వం అంటే ఏంటో మనం అక్కడ తెలుసుకోవాలి. ఆ విధంగానే యోహాను 21వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే యేసు ప్రభు వారు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క సముద్రం మీద నుంచి నడుచుకుని ఆయన వస్తారు. వచ్చినప్పుడు అక్కడ శిష్యులు అందరూ ఉంటారు. యోహాను అంటాడు, ప్రభు వారు వస్తున్నారు, నువ్వేంటి బట్టలు లేకుండా ఉన్నావు అంటే అతను వెంటనే సముద్రంలోకి దూకేస్తాడు. ఏంటి, నేను దిగంబరిగా ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో ఆయన అందులోకి దూకినట్లుగా పేతురు చూస్తున్నాం. ఇప్పుడు ఈ జాలర్లు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి? జాలర్లు పైన కండువా వేసుకుంటారు, ఏదో బనియన్ వేసుకుంటారు, గోచి పెట్టుకుంటారు, లేకపోతే ఏదో షార్ట్ ఏదో వేసుకుంటారు. అప్పుడు షార్ట్లు లేవు కాబట్టి అదే వేసుకొని ఉంటారు. ఆ విధంగా ఆయన ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ డ్రెస్సులు కూడా అంతే. వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉంటే ఏమో చిన్న చిన్న ఖరీదు తక్కువైనా ఫుల్ అంగీలు వేసుకొని నడుకి ఇది కట్టుకొని అలా ఉండేవారు. ఇప్పుడు ఆ డ్రెస్ లేదు, అంతే. ఆ డ్రెస్ వేసుకోకుండా నీళ్ళలోకి వెళ్ళినప్పుడు ఈ ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటారు కదా, ఆ డ్రెస్ తీసివేసి ఆయన సముద్రంలోకి దూకినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యోహాను గారు అలా చెప్పినప్పుడు ఎందుకు దూకాడంటే నేను ఫుల్గా బట్టలు వేసుకోకుండా ఉన్నాను, ప్రభుకి నేను ఎలా కనిపించకూడదు అని చెప్పి ఆ ఉద్దేశంతో ఆయన దిగారు. అంతేకాని దిగంబరుడుగా అసలు బట్టలేమీ లేకుండా లేరు పేతురు గారు, ఉన్నారు.
కానీ ఆ పైన వేసుకునేటువంటి ఆ వస్త్రాలు లేకుండా ఉన్నారు కాబట్టి అలాగా చెప్పారు. కాబట్టి అది దిగంబరత్వం కాదు, ఇక్కడ కూడా దిగంబరత్వం కాదు యెషయా గారు. ఎందుకంటే నడుము నుంచి పై వరకు అన్నారు, ఎంత కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండమన్నారు. కాబట్టి మనం చదివినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞానంతో చదవాలి. ఎందుకంటే దిగంబరిగా బట్టలు లేకుండా మరి మన ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు, దిగంబరిగా బట్టలు లేకుండా తిరిగిన ప్రవక్త ఎవరు అని. ఆయన నిజంగా బట్టలన్నీ లేకుండా లేరు, ఆయనకి జోళ్ళు ఒకటే లేవు, నడుము దగ్గర మాత్రం వస్త్రాలు ఉన్నాయి, పైకి మాత్రం లేవు. అయితే ఇలా మనకు రాముడుగా మనం చదవడం మరి చూస్తూ ఉంటాం. అలాంటివి మనం మనకు అర్థం అవ్వలేదు అనుకోండి, పెద్దవారిని మనం అడిగి తెలుసుకోవాలి అలాంటి విషయాలు. అయితే ఆ విధంగా అవుతుంది. ఈ వస్త్రధారణ ఎందుకు ఇలా చేశారంటే మరి అక్కడ అశూరీలు, ఐగుప్తీయులు వీళ్ళందరికీ సాదృశ్యంగా దేవుడు ఈ యొక్క యెషయా ప్రవర్తన చేయమన్నాడు. కాబట్టి 3 సంవత్సరాలు ఆయన అలా చేశారు. అప్పుడేంటంటే ఈ అశూరీలకి, ఈ యొక్క ఐగుప్తీయులకి వీళ్ళందరికీ సిగ్గు వస్తుందనే భావంతో మరి రేపు మీకు కూడా ఇలాగ జరుగుతుందనే భావంతో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి 4వ అధ్యాయంలో అశ్షూరు రాజు చెరపబడిన ఐగుప్తీయులను, తమ దేశం నుండి కొనుక్కోబడిన కూషీలను, పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను, చెప్పులు లేని వానిగాను పట్టుకొని పోవును. ఐగుప్తులకు అవమానం అన్నట్లు పెద్దల మీద వస్తువులను ఆయన తీసివేసి వారిని కొనుక్కో. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఆ విధంగా చేసి తీసుకెళ్ళిపోయినప్పుడు ఐగుప్తులకు అది చాలా నామోషుగా ఉంది. బట్టలు లేకుండా ఉండడం అంటే చాలా నామోషుగా ఉంటుంది. అందులో రాజుల దగ్గర అయితే వాళ్ళు ఫుల్గా రాజవస్త్రాలు వేసుకొని ఉంటారు. అంటే ఈ పరిస్థితి మనకు కూడా వస్తుంది, ఇలాగ జరిగినట్లయితే మనకు కూడా వస్తుంది అని చెప్పి వాళ్ళు అది తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం గురించి అలాగే చెప్పారు. అయితే యెషయా గారు అలా చేయడం వల్ల ఏమైందంటే, అలా సాదృశ్యంగా చేయడం వల్ల వారికి అవమానం సిగ్గే నిజంగా. ఎందుకంటే ఫుల్గా బట్టలు వేసుకున్న వాళ్ళు ఆ విధంగా నడిచినట్లయితే మనకి అవమానం సిగ్గు కదా. అందుకని అలాగా అది కూడా ఆయన లెక్క చేయకుండా యెషయా గారు ప్రభువారు యెహోవా దేవుడు చెప్పినట్లుగా ఆయన లోబడి ఆ విధంగా చేస్తారు బట్టలు లేకుండా ఉండడానికి. అయితే మరి ఈ విధంగా చేసినప్పుడు దేవునికి లోబడినప్పుడు అలాగ విధేయతతో మరి చాలా విధేయత ఉండాలి ఆ పని చేయడానికి. తర్వాత సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడతా దేవుడికి చెప్పిన మాటలు నెరవేర్చాడు, కానీ మనుషుల వాళ్ళ నుండి వచ్చే మాటలైనా లెక్క చేయలేదు. ఎవరైనా సరే నీతిమంతులు నీతిగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళకి అనేకమైన హింసలు, బాధలు, కష్టాలు వస్తాయి. మనం చూడండి తర్వాత సీమోను పేతురు వాళ్ళను మరి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళని ఎన్నో దెబ్బలు కొట్టారు, రాళ్లతో కొట్టారు, మరి వాళ్ళని ఖైదులు వేశారు. ఎందుకు వేశారండి? దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారని వేశారు. అంతకన్నా వేరే విషయాలు ఏమీ వాళ్ళకి కనిపించక ఈ విధంగా వాళ్ళు వేస్తారు. అయితే అలాంటి శ్రమలు వస్తాయి. దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు, దేవుని విషయంలో నీతిగా ఉన్నప్పుడు ఇటువంటి శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? దేవుడే చూసుకుంటాడులే ఆ శ్రమల్ని అని చెప్పి మనం దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే ఆ యొక్క శ్రమలు మనకి శ్రమలుగా ఉండవని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా మరి ఈ యొక్క యెషయా గారు తన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా దేవునికి అప్పగించుకుంటూ ఆ యొక్క సిగ్గుపడ్డం కానీ ఇతరులు ఏదన్నాయా మనటువంటి బట్టలు వేస్తున్నాడు, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు, ఇలా ఎన్నో మాట్లాడతారు కదా దారిలో పెడుతుంటే. అలాగే ఎన్నో మాట్లాడినట్లుగా ఏవి వినిపించుకోకుండా ఆయన దేవుడు చేసిన పనిని చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త 5:10 మనం చూసినట్లయితే నీతిగా బ్రతికే వాడికి అనేకమైనటువంటి కష్టాలు వస్తాయి. అది మనం ఇక్కడే నేర్చుకోవాలి. ఆ నీతిగా బ్రతికేవాడి కష్టాలు వచ్చినప్పటికీ కూడా మనం అంటే ఆ నీతిగా బ్రతికేవాడు ఆ కష్టాలుగా భావించకుండా దేవుని పని నేను చేస్తున్నానని ముందుకు సాగాలి. అలాగే మరి మత్తయి 5వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు మనం ఈ రోజుల్లో అనుకుంటున్నాం బట్టలు లేకుండా ఇంత తిరిగాడని. మరి సీమోను పేతురు వీళ్ళకి మరి పౌలుకు కూడా అనేక కష్టాలు, రాళ్లతో కొట్టారు, ఆయన్ని అనేక హింసలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుని కోసం నిలబడ్డారు. మరి వీళ్ళు కూడా నిలబడ్డారు. అలాగే నిలబడిన వాళ్ళకి పరలోక రాజ్యం. అంతే, మామూలు పరలోక రాజ్యం రాదండి. మనం అనుకుంటాం నేను దేవుడిని నమ్ముకున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను చాలా నీతిగా ఉన్నాను, నేను చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటాం. కానీ అది తప్పండి. దేవుడు చెప్పినట్లుగా మనం
జీవిస్తూ ఆయనకి లోబడి నీతి నిజాయితీగా ఎవరు ఏమనుకుంటే నాకేం, నేను దేవుని గురించి నేను నిలబడతాననేటువంటి ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే అటువంటి వారు చనిపోయినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తారు. అది అసలైన ప్రవర్తన. అలాగ మరి ఈ యొక్క మత్తయి 5:10 విధంగా జీవిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని మన వైపులో దీవించుకుంటాక. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం నుండి చక్కని మాటలు మనకు వివరించారు సుమతి దివాకర్ గారు. యెషయా ప్రవక్తకి యెహోవా సెలవిచ్చిన మాటల్ని కూసు దేశము ఐగుప్తు దేశం నిమిత్తము మరి తెలియజేయమన్నప్పుడు చేయమన్నప్పుడు ఆ విధంగా యెషయా ప్రవక్త చేసి ఉన్నాడు. ఆ మాటలు మనకి ఎంతో సవివరంగా తెలియజేసిన సొంతం గారికి సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నామని మన మధ్యన నుండి డేవిడ్ గారు ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. పండు మూసుకున్నాం. అందరం కూడా విజ్ఞాపన ప్రార్థనలో పండు మూసుకొని ఏకీకృతం ప్రార్థనలో మన హృదయాల్లో మనం కూడా దేవుణ్ణి మరి విజ్ఞాపన చేసుకుందాం. మన యొక్క విషయాల నిమిత్తం సహోదరు ప్రార్థిస్తుండగా మనం కూడా ఏకీకృతం ప్రార్థన. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగా మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు ఇవ్వనైనా మరోసారి మమ్మల్ని పునరుద్ధరణలో ఉంచినైనా మీ మందిరంలో సజీవ లెక్కలుగా తండ్రి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఇవ్వనైనా ఎంతో మంది జనం చూడలేక గతించిపోయారు మా ప్రభావ. వారికంటే మీరు శ్రేష్ఠులను కానప్పటికీ వేసి తండ్రి మమ్మల్ని కేవలం మీ ప్రభుత్వం ముద్రించినైనా మమ్మల్ని ప్రేమించి తండ్రి మిమ్మల్ని మా ప్రాణాన్ని ఇచ్చి తండ్రి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు దయచేసారు. వేసి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కృపల దేవ తండ్రి సంతోషం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇవ్వనైనా మమ్మల్ని ఆదరించేవాడు, మమ్మల్ని లేవనెత్తేవాడు తండ్రి, మా అవసరం తీర్చేవాడు తండ్రి, మా హృదయాంతం శోధించి దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు. ఇవ్వనైనా ఎవరైనా ఈ ఆదివారం తండ్రి ఈ మందిరంలో ఆతులపడి ఇంకా రావాల్సి ఉందో పరిస్థితులు వారిని ప్రేరేపించి మందిరం ఖాళీ ఉంటుండగా తండ్రి మీకు ఇష్టం లేదు మా ప్రభావ. ఈ మందిరంలో ఒక దినం వరకు ఏ దినం కంటే శ్రేష్టం మా ప్రభావం. అటు రీతిగా అయా విశ్వాసులందరూ గమనించిన ఆయన మీ మందిరంలో ఆతులు త్వరగా రావడానికి వారు ప్రేరేపించండి తండ్రి. వారిలో ఉన్నటువంటి వారికి అడ్డంగా ఉన్నట్టు ప్రతి ఒక్క అడ్డంకులు మీరు తొలగించండి. నేను వాక్యం అనే ఆహారం భుజించడానికి త్వరగా మేల్కొట్టి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. మరి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటండి, మా సంఘస్థులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. సంఘంలో ఉన్న యవనస్తులను జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. సంఘంలో ఉన్న చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారు బాల్యంలో నడిచే త్రోవలు వారికి దయచేసి సహాయం చేయండి. వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుని అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మా ప్రవర్తండి. వారి అవసరం తీర్చండి మా ప్రవర్త. ప్రతి గృహాన్ని మీరు ఆశీర్వదించండి మా ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. అది మీ పైన ఆనుకుని తండ్రి మీ వాక్యానుసారం జీవించే బ్రతుకులు వారికి దయ చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. ఎంత మాత్రం వినలో కొన్ని ప్రజలుగా కాకుండా తండ్రి నేను వినిన వాక్యాన్ని హృదయంలో భద్రపరిచిన వాక్యానుసారం జీవించే విధానం గొప్ప దయ చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. అప్రీతిగా రూఢీకరణ వాక్యం తండ్రి మీ దాసులు మాట్లాడేది మాకు ఒక దయ చేయండి మా ప్రభావ. మీకు వందనాలు. ఆదివారం మరోసారి మమ్మల్ని ప్రేరేపించుతాను మమ్మల్ని మందిరంలో తీసుకొచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఎక్కడైనా మా మందరం జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. మీకు వందనాలు. ఈ చర్చను అనేక మంది జీవాలకు తండ్రి సజీవంగా ఉజ్జీవంగా మార్చండి మా ప్రభావ. వందనాలు స్తోత్రం. ఎంతో మందికి సువార్త ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అయ్యా మా చిత్తం మీ చిత్తం మా జీవితాల్లో నెరవేర్చండి. అయ్యా ఈ సంఘం పట్ల మీరు మీకు ఉన్నటువంటి తలంపులు నెరవేర్చండి మా ప్రభుత్వం. ఎంతో బాధ్యత కలిగిందండి, ఆతురత పడి ప్రయాసపడుతున్న సునీల్ సూచన జ్ఞాపకం చేసుకుంటండి. వారి తలంపులు మీరు ముందుకు తీసుకోవడం సహాయం దయచేయండి మా ప్రభుత్వం. ఇక మందిరకు సరిహద్దు విశాలపరచండి మా ప్రభావం. మీకు వందనాలు. మేమందరూ అట్రీతిగా ఉంది ప్రార్థన చేస్తండి. మీ సమాధానం ఎదురు చూస్తారు కదండి. మీరే కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు. ఎవరైనా సమస్త విషయాల మీద ముందు నడిచి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వాక్యం వేసి మేము సంతోషిస్తుందండి. అటు వాక్యాన్ని మా హృదయాల జ్ఞాపకం చేసుకుని భద్రపరిచిన కృప దయచేయమని ఆశ్రయించుకుని యేసునామములో అడిగి పెడుతున్నాం తండ్రి. సమయంలో క్యాలెండర్ వాక్యాన్ని ఎంపిక చేసుకున్నాను. మన మధ్య నుండి కాసా కరుణమ్మ గారి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. కాసా కరుణమ్మ గారి ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్ వాక్యాన్ని ఎంపిక చేసుకోండి. ఎన్ కుమారి అనిల్ కుమార్, పి అనిల్ కుమార్,
ఈ పట్టణములో మీరు బహుగా హత్య జరిగించితిరి, మీ చేత అదులైన వారితో వీధులు నిండి ఉన్నవి. ఎస్కేల్ గ్రంథము 11:6. నేను వారికి పరిశుద్ధాలయముగా ఉంచెదను. ఎస్కేల్ 11:16. ఈ పట్టణమునకు వారు విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. హనుమంతుడి విజయ్ కుమార్ గారి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేస్తారు. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానము నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చెప్తున్నానండి. ఇప్పుడు మన మధ్యన విజయ్ బాబు మరి మన రాయ్ గారు అక్క కొడుకు అంటే అక్క కుమారుడు మరి తను కూడా యూనియన్ శాఖ లో మరి మెంబర్షిప్ గా ఉంటున్నాడు బాబు. చిన్నతనం నుంచి బాబు మాకు బాగా తెలుసు. వాళ్ళ మదర్ కూడా మరి ఆవిడ కూడా మరి చనిపోయారు. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా మరి దేవుని పరిచయ ఉద్యోగం చేస్తూ కూడా ఎంతో సేవ చేశారు. వాళ్ళు మన మధ్య లేరు కానీ అప్పుడప్పుడు బాబు వస్తున్నందుకు మరి మేమందరం చాలా సంతోషిస్తున్నాము. సమయంలో సాక్ష్యములు తెలియజేసుకున్నాను. దేవుడు మన పట్ల మన కుటుంబాల పట్ల చేసిన మేలుని సాక్షి రూపంలో పంచుకోవాలనుకున్నవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. దేవుడి సాక్ష్యాన్ని విన్నాం. సత్య హింస నిమిత్తం తెలియజేసిన సాక్ష్యం ఆ దూర ప్రాంతం వెళ్ళి తిరిగి రావడానికి మళ్ళా మరి ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నప్పుడు మరి ఆమె అద్భుత రీతిగా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఆమె నిమిత్తము ప్రార్థన చేయమని కోరింది కనుక మనం ఆమె నిమిత్తం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. సమయంలో కానుకల్ని సమర్పించుకుందామండి. దయచేసి అందరూ లేచి నిలబడదాం. కానుకల్ని సమర్పించుకుందాం. మా సత్య సువార్త సహవాస పాటల పుస్తకం నుంచి 288వ పాటను పాడుకుంటూ కానుకల్ని సమర్పించుకుందాం. నీ కృపను గూర్చి నే పాడదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. నీ కృపను గూర్చి నే పాడదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదా. నిత్యమునే పాడదా, మా ప్రభుని కొనియాడదా. నిత్యమునే పాడదా, నా ప్రభుని కొనియాడదా. మహిమా ఘనత ప్రభావం
ప్రభావము చెల్లించెదా మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా నీ కృపను గూర్చి నీ పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నీ పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా తిరుగులో జీవంతులో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో తోడు నీడగా తిరుగులో జీవంతులో ఇమ్మానుయేలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా నా యేసు నాకుండగా నా కీర్తి నా అండగా నా యేసు నాకుండగా నా కీర్తి నాకుండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా వాచమై వాదానమై నా కొరకై ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన వాచమై వాదానమై నా కొరకై ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా కీర్తి నా అండగా నా యేసు నాకుండగా నా కీర్తి నా అండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా నీ కృపను గూర్చి నే పాడెదా నీ ప్రేమను గూర్చి ప్రకటించెదా హల్లెలూయా హల్లెలూయా దయచేసి అందరూ కూర్చొని ప్రార్థిస్తారు కానుకల నిమిత్తమే ప్రార్థన చేసుకున్నాం పండుగ చూసుకుంటాం స్తుతి 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 స్తోత్రం స్తోత్రం ప్రభు నాయన పరిశుద్ధ తండ్రి ప్రేమగల తండ్రి దయగల తండ్రి కరుణమయుడు కృపమయుడు లోక రక్షకుడు తండ్రి హేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి ఇచ్చిన కానుక ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నాయన కష్టాన్ని దీవించి ఆశీర్వదించి ప్రభా నాయన తండ్రి ఇవ్వవలసిన కానుకలు ఇంకా ఎవరైనా ఉన్నారంటే ప్రభా నాయన ఇచ్చేవారుగా సహాయం చేయ ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభా నాయన తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ కూడా మీ చేరుకొని తీసుకురండి ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని కాచి కాపాడని ప్రభావాన్ని చిన్న ప్రార్థన ఏ స్నానంలో అడుగుతున్నాను తండ్రి ఆమేన్. సమయంలో ఈ వారంలో జరగబోయే పాఠంలో తెలియజేస్తానండి. మరి ఈ యొక్క ఆరాధన అనంతరము యూత్ మీటింగ్ మళ్ళా రీస్టార్ట్ చేస్తాను కనుక యవనస్తులైన బిడ్డలు ఉండవలసిన కోరుతున్నాం. సొంతం గారు మరి యొక్క యూత్ మీటింగ్ను తీసుకుంటారు కనుక ప్రతి ఆదివారం ఆరాధన తర్వాత యవనస్తులైన బిడ్డలు ఉండవలసిందిగా కోరుతున్నాను. మరి యవనస్తుల కూడిగా జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం సాయంకాలం మరి సండే జరగబోయే వర్షిప్ సాంగ్స్ ప్రాక్టీస్ కూడా ఉంటున్నాయి. యవనస్తులైన బిడ్డలు మరి చిన్నపిల్లలు అదే అందరూ కూడా రావాల్సిందిగా శనివారం సాయంకాలం ఇక్కడ గ్యాదర్ అవ్వాల్సిందిగా కూడా కోరుతున్నాం. అలాగే ఈ వారంలో జరగబోయే బర్త్డేస్ మరి వెడ్డింగ్ డేస్ మరి నా రిక్వెస్ట్ ప్రకారం ఏమి లేవు కనుక ఎవరైనా ఉంటే తెలియజేయండి. అలాగే జాన్వరి 1 రోజున కెత్తూరమ్మ గారి యొక్క మరి బర్త్డే ఉందండి. అది నన్ను మరి గిఫ్ట్ ఇవ్వలేకపోయాం కనుక దయచేసి కెత్తూర గారు ముందుకు వచ్చినట్లయితే మీ యొక్క గిఫ్ట్ని మేము తీసుకోవచ్చు. గిఫ్ట్స్ దీని తర్వాత మరి కీర్తనల గ్రంథం 51 మీద మరి బైబిల్ క్విజ్ పెట్టడం జరిగిందండి. చాలా మంది పాల్గొన్నారు.
మరి దాంట్లో కొంతమందికి మరి బహుమతులు కూడా గెలుచుకున్నారండి. వారికి మరి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కనుక ఈ యొక్క బర్త్డేకి తర్వాత ఆ బహుమతులు కూడా ఇవ్వడానికి మన మధ్యన విజయ్ కుమార్ గారి ముందుకు రండి. సొంతం గారి ముందుకు వచ్చి యొక్క బహుమతులు ప్రదానం చేయవలసిన కోరు. మహాపరిశుద్ధుడు సర్వశక్తి కృపానికి కరుణ సంపన్న కృపల మదేవ ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కీర్తిరావు గారిని మీరు ప్రేమించి దేవప్రభ అనేక దినాలు నువ్వు ఆమెకి ఇస్తున్న ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు, ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా, ఇస్తున్న శక్తిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవప్రభ యొక్క నూతన సంవత్సరమును అనే దయా కిరీటాన్ని బిడ్డకు నువ్వు అనుగ్రహించినందుకు మీకు వందనాలయ్యా. రానున్న దినాలన్నింటిలో కూడా బిడ్డ కావాల్సిన కొన్ని శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహించి మీ హస్తాలు ఎత్తి పట్టుకుని నడిపించమని కూడా అడుగుతున్నాం. ఇది ప్రభావ మీరే పోషించమని కూడా అడగచ్చు. ఈ కొద్దిగా మోకాలుగా తిరగడానన్న నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కరుణం గారి ముందుకు రావాల్సిన సమయంలో శక్తివంతులుగా చేయమని సంతోషం, ఆనందం ఇచ్చిన భద్రపరచుకోండి. వాళ్ళ పిల్లలకి సంతోషించి ఆనందించే యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో మరి ముందుకు వచ్చినట్లయితే మీరు ఈ యొక్క బైబిల్ పిచ్చి మీద బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. దేవునామానికి వందనాలండి. లాస్ట్ వీక్ మరి కీర్తనలో 51వ అధ్యాయం మీద మరి క్విజ్ జరిగింది. క్విజ్ అంటే మరి అందరూ కూడా క్విజ్ పాల్గొంటారు. క్విజ్లో పాల్గొంటున్నప్పుడు అందరూ కూడా నాకే ఫస్ట్ రావాలని కాదు, కానీ మరి ఎవరు చెప్పిన దాన్ని బట్టి వాడికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 51వ కీర్తన చెప్పడానికి 6 పార్టిసిపేట్స్ వచ్చి ఉన్నారు. వారిలో మరి మొట్టమొదటిగా ఫస్ట్ ప్రైజ్ ఎవరికంటే ఫస్ట్ ప్రైజ్ సత్యపతి డేవిడ్ గారు. చప్పట్లు కొట్టండి అందరూ. సత్యపతి డేవిడ్ గారు ఈయన ఏంటంటే ఫుల్ అధ్యాయం అంతా కూడా చక్కగా చెప్పారు. ఆ ఇంట్రడక్షన్ కూడా ముందుగా చెప్పారు. వచ్చిన ఎవరైనా చెప్పినప్పుడు 1వ వచనం నుంచి కడగడగా చెప్పుకొని వెళ్ళిపోతారు. ఈ నడక కాదు, 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము, 4వ వచనం, అలాగా మరి ఆయన ఈ యొక్క 19 వచనాలు కూడా ఆయన సపరేట్ గా చెప్తూ ఆయన చెప్పినట్లుగా మరి మీరు అందరూ విన్నారు. అయినప్పటికీ కూడా మిస్టేక్స్ వచ్చినాయి. కొన్ని మిస్టేక్స్ ఏంటంటే మరి ఆయన వాత్సల్య బాగుల్యము చెప్పిన అతిక్రమణను తుడిచివేయును, బాగుగా కడుగును, ఇలాంటివి చిన్న కడిగాను, అలాంటివి చిన్న మిస్టేక్స్ ఒక 5 మిస్టేక్స్ వచ్చినాయి. కాబట్టి ఆయన మాత్రం ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. రెండవదిగా మరి ఆశాజ్యోతి కూడా ఎక్కడ ఆగకుండా మరి ఫస్ట్ అన్నీ కూడా చక్కగా చెప్పిందండి. మరి మిస్టేక్స్ వచ్చినప్పటికీ కూడా 6 మిస్టేక్స్ వచ్చినాయి. ఎలాగంటే చెప్పాను, కడిగాను, చేశాను, అలాంటివి కొంచెం చిన్నవి వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా తప్పు లేకుండా కంటిన్యూస్గా చెప్పింది కాబట్టి దానికి సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత థర్డ్ ప్రైజ్ ఎన్ కుమారి గారు
12వ వచనం వరకు చాలా చక్కగా చెప్పారండి, ఎక్కడ తప్పు లేకుండా. తర్వాత జంప్ అయిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు, 14వ వచనం దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పైకి వచ్చాడు 12వ వచనంకి. అప్పుడు 12వ వచనం నుంచి మళ్ళీ లాస్ట్ వరకు కూడా చక్కగా చెప్పారు. కాబట్టి ఈ జంప్ అవడం వలన ఆవిడ కొంచెం మార్కులు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మిస్టేక్స్ కూడా చాలా మిస్టేక్స్ వచ్చినాయి, కాబట్టి 3rd ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత 4th ప్రైజ్ కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మన చర్చిలో ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. అయితే గ్రేస్ జాయ్సీ తను ఏంటంటే 15 ఇంగ్లీష్లో చెప్పిందండి. ఇంగ్లీష్లో అసలు చాలా చక్కగా చెప్పింది, కానీ 15 వచనాల వరకే చెప్పింది. 15 వచనాల వరకు చెప్పింది. ఒక 6 మిస్టేక్స్ వచ్చినాయి, కానీ 15 వరకు కరెక్ట్గా చెప్పింది కాబట్టి తనకు ఆ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత మౌలి కూడా చెప్పాడు, తనంతా చదివాడు కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మర్చిపోయాడు. 9 వచనాలే చెప్పాడు, 9 వచనాల్లో 12 మిస్టేక్స్ ఉన్నాయి. కాబట్టి ఆయనకి మరి కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హవిల గారు చెప్పారు, కానీ చిన్న మిస్టేక్స్ ఆవిడకి వచ్చినాయి. హవిల గారికి వచ్చిన మిస్టేక్స్ ఏంటంటే మొత్తం 12 వచ్చిన వరకే చెప్పారు. ఆవిడ ఫుల్గా చెప్పలేదు, 12 వరకు చెప్పారు. 6 మిస్టేక్స్ వచ్చినాయి. అందుకే ఆవిడకి కన్సలేషన్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సత్య ఏంటంటే చదువు రాని వాళ్ళు చెప్పడం అదే గొప్ప సంగతి. కానీ తను ధైర్యంగా వచ్చి నేను చెప్తాను అన్నప్పుడు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను, ఏం చెప్తుంది అనుకున్నాను. కానీ తను కూడా చెప్పింది, ఒక 3 వచనాలు చెప్పింది, కరెక్ట్గా చెప్పింది. కాబట్టి చిన్న మిస్టేక్స్ ఒక 3 వచ్చినాయి, కానీ మరి తను కూడా కన్సల్టేషన్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. దేవుడు ఈ యొక్క క్విజ్ విషయంలో మరి అందరూ కూడా నెక్స్ట్ టైం క్విజ్ పెట్టినప్పుడు అందరూ పాల్గొనాలి, అందరూ సిద్ధపడాలని చెప్తాను. సిగ్గుపడవద్దు, ఎంత వస్తే అంతే చెప్పొచ్చు. దేవుడు గురించి మరి మేము జడ్జి గారిని సుమతమ్మ గారిని పెట్టుకున్నామండి. సుమతమ్మ గారికి కూడా మరి మేము గిఫ్ట్ ఇస్తున్నాం. అదే దేవకరయ్య గారికి సమపక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన మధ్యకి గిడియన్ గారు వచ్చి ఉన్నారు. కొన్ని గ్రీటింగ్స్ మాటలు సంఘాన్ని ఉద్దేశించి మనకు తెలియజేస్తారు కనుక దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు నామంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అవకాశం ఇచ్చిన దేవుడికి, పాస్టర్ గారికి సంఘటనకు వందనాలు. మరి ప్రత్యేకంగా విజయపడ వందనాలు నా గురించి ముందే పరిచయం చేశారు. సో నేను కొత్త వ్యక్తిని కాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఈరోజు రావడం కారణానికి అంటే నేను మా చర్చిలో సండే స్కూల్ టీచర్స్ మాకు ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ ఇచ్చారు కాబట్టి అక్కడ సండే స్కూల్ చెప్పే బాధ్యత లేదు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉన్నాం. ఆదివారం వేరే చర్చిలకు వెళ్ళడానికి అవకాశం వచ్చింది. దాన్ని బట్టి ఈ పిల్లగాడి చర్చికి రావడం జరిగింది. చాలా బాగుంది. మీ చర్చికి రావాలంటే కేవలం బైబిల్లే కాదు, ఒక బ్యాగ్ కూడా తెచ్చుకోలేము, చుట్టూ కట్టుకెళ్ళిపోవచ్చు ఇంటికి. బాగుంది. అయితే మనం ఉన్నాం కదా, మనం ఇక్కడ దేవుని బిడ్డలుగా ఉన్నాం. మన చర్చిలో మనం సేవ చేస్తున్నాం, మరి చర్చిలో కూడుకుంటున్నాం, అన్ని సేవ చేస్తున్నాం. కానీ ఒక భక్తులు ఏమంటే చర్చ్ ఇస్ ది ఓన్లీ ఆర్గనైజేషన్ దట్ ఎగ్జిస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్స్ నాన్ మెంబర్స్. ఓకే, ఇది చర్చ్ ఒక సంస్థ అంట. ఎలాంటి సంస్థ అంట? ఏకైక సంస్థ అంట. తన మెంబర్స్ కాని వారి కొరకు పనిచేసే సంస్థ అంటే ఇది ఉన్నదే తన మెంబర్స్ కాని వారి కొరకు. అంటే ఇప్పుడు చర్చి మన వెనకాడలో క్రూబ్ హాస్పిటల్ ఫెలోషిప్ సంఘం ఉందంటే ఇది కేవలం మన మెంబర్స్, మన విశ్వాసుల కొరకే కాదు, చర్చ్ బయట ఉన్న ప్రజల కొరకు కూడా మనం ఉన్నాం అన్నమాట. సో వాళ్ళకు మనం దీవెనకరంగా ఉండాలి. సో ఎక్కడైనా సరే చర్చ్ అలాగే ఉండాలి. మన భారతదేశం చూసినట్లయితే మరి
మరి తోమా గారు వచ్చారు, కేరళ ప్రాంతంలో సేవ చేశారు, సంఘాలు స్థాపించారు ఒక 2000 సంవత్సరాల క్రితం. కానీ సువార్త భారతదేశం అంతా మిగిలిన భాష ప్రజలకి అందలేదు. ఎందుకంటే అప్పుడు నమ్మకాల వల్ల వాళ్ళు అలా నమ్మారు కాబట్టి ప్రకటించడం జరగలేదు ఈ సువార్తను. సో మన ఎవరికి అంధకారంలో ఉండిపోయాము చాలా సంవత్సరాలు. మళ్ళీ పాశ్చాత్య దేశస్తులు మరి అమెరికా నుంచి, కెనడా నుంచి, మరి ఇంగ్లాండ్ నుంచి, ఐరోపా దేశాల నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ సువార్త ప్రకటించారు. అప్పుడు ప్రకటిస్తే మళ్ళీ కొన్ని సంఘాలు ఏర్పడి ఇప్పుడు అప్పుడు భారతదేశంలో చాలా చోట్ల సంఘాలు ఏర్పడి సువార్త ప్రకటన జరిగింది. కానీ కొంతకాలం తర్వాత కొత్త ప్రభుత్వం ఉంది, భారతదేశ ప్రభుత్వం ఏర్పడి ఈ మిషనరీస్ అందరూ ఉండకూడదు, తెల్లదోరలు ఎవరు ఉండకూడదు, తెల్లవారు ఉండకూడదు అని చెప్పి వాళ్ళందరూ బయటికి పంపించేస్తారు. కాబట్టి ఇప్పుడు మరి చాలా ప్రజలకి సువార్త తెలియదు, కానీ వాళ్ళు అందించే బాధ్యత ఎవరిది అంటే సువార్త తెలిసిన మనది. సో కొంతమంది చాలా మంది ఏంటంటే ప్రార్థన గుంపులు ప్రార్థన చేసుకుంటూ భారం కలిగి అది దేవుడు మనం పిలుస్తున్నాడు, వేరే ప్రజల మధ్య, వేరే భాషల మధ్య మనం సేవ చేయాలని చెప్పి వాళ్ళు తమ ప్రార్థనా సహవాసం నుంచి కొంతమందిని మిషనరీస్గా పంపించారు వేరే ప్రాంతాలకి, వేరే భాష మాట్లాడేవారికి. సో మన ఆంధ్రప్రదేశ్లో మన ఈ జిల్లాల్లో మన సేవ చేయబట్టి సులువే, భాష సులువే, ఈజీగా మాట్లాడచ్చు. నేను వేరే ప్రాంతం వెళ్ళి చెప్పాలంటే వాళ్ళ భాష నేర్చుకోవాలి, వాళ్ళ ఆహార పద్ధతులు, వాళ్ళ వస్త్రధారణ అన్నీ తెలుసుకొని నేర్చుకొని మనం వాళ్ళకి సువార్త చెప్పగలిగి ఉండాలి. సో ఇలా కొంతమంది ప్రార్థనా పూర్వకంగా సేవ చేస్తూ ఉన్నారు. కానీ దేనికైనా ఆటంకం వస్తూ ఉంటుంది, సైతం ఉండడు కదా. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లోని చట్టం పట్టుకొచ్చారు. ఏం చట్టం పట్టుకొచ్చారంటే మత మార్పిడి నిరోధక చట్టం. ఏంటంటే మత మార్పిడి నిరోధక చట్టం. ఈ చట్టం ప్రకారం మిషనరీస్ని మరి హింసించడం కానీ, జైల్లో పెట్టడం కానీ, పాస్ని జైల్లో పెట్టడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో 10 రాష్ట్రాలు ఉన్నాయి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, ఒరిస్సా, మన ఆంధ్రప్రదేశ్ తప్ప కొన్ని దక్షిణ ప్రాంతం తప్ప 10 రాష్ట్రాలని నిరోధక చట్టం ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మరి వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పాస్టల్ మిషనరీని వాళ్ళు ఈజీగా మీరు సువార్త ప్రకటిస్తున్నారు, అన్యులు ప్రకటిస్తున్నారు, మీరు వాళ్ళని ప్రలోభాలు పెట్టి మా మతం మార్చేస్తున్నారని చెప్పి మీరు మీద కేసులు పెడుతున్నారు. ఈ విధంగా ఏంటంటే చాలా మంది జైల్లో పెడుతున్నారు. ఒక మిషనరీని అడిగాను పోయిన సంవత్సరం, ఒక ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి మిషనరీ అంటే చెప్తున్నాడు, మీ పరిస్థితి ఎలాగుందంటే, మిషనరీస్ పరిస్థితి ఎలాగుందంటే 5 జైలు లేదా బెయిలు, అదే జైలు ఆర్ బెయిలు అని చెప్పాడు. ఆయన సంతోషంగా చెప్తున్నాడు. మళ్ళీ అంటే ఇప్పుడు బెయిల్ దొరకడం కష్టం అయిపోతుంది అనుకోండి. సో ఈ విధంగా మనం లాస్ట్ టైం ఒక చెప్పడం జరిగింది ఏంటంటే ఉత్తరప్రదేశ్, కేవలం ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోనే 600 పాస్టర్లు కానీ, మిషనరీస్ కానీ జైల్లో ఉన్నారు. చాలా చర్చలు తాళాలు వేస్తారు పోలీసులు. సో ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనకి స్వేచ్ఛగా మరి ఇక్కడ ఆరాధిస్తున్నాం, హాయిగా ఉన్నామని చెప్పి మనం హాయిగా ఉన్నాం కాదు, కానీ మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళకు తరపున వాదించే లాయర్లు ఉన్నారు, కొంత లాయర్లు, క్రైస్తవ లాయర్లు, మరి వాళ్ళు వాదనలు చేసి బెయిల్ ఇప్పిస్తున్నారు, బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నీ మనం కూర్చొని హాయిగా ఉండడం కాదు, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఇలాంటి కష్టాలు వచ్చినా సరే మిషనరీస్ తగ్గట్లేదు. ఏముంది, మామూలుగా ఉంటే మేము గ్రామంలోనే సేవ చేస్తున్నాం, జైల్లో పెడితే జైల్లో సువార్త ప్రకటిస్తున్నాం అని అలా చెప్తున్నాం. వాళ్ళు అక్కడ నిరసించట్లేదు, అసలు విచారించట్లేదు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ మేము సువార్త చేస్తామని చెప్పి ఇప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి ధైర్యంగా వెళ్తున్న వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం సహాయం అందించాలి. సో వాళ్ళకి వచ్చే దీవులు కానీ రేపు పరలోకంలో ప్రభు వాళ్ళకి ఇచ్చే బహుమానాలు మనకు కూడా ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తాం కదా, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి వచ్చే బహుమానాలు మనకు కూడా వస్తాయి, సేమ్ ఈక్వల్. సో ఇలాంటి మంచి అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పడం, ఆఫర్, ఇలాంటి మంచి ఆఫర్ ఎక్కడ ఉంటుంది? మనం అక్కడికి వెళ్ళి కష్టపడవలసిన లేదు, ఇక్కడే హాయిగా ఉండి ప్రార్థన చేయొచ్చు. సో ఇలాంటి మిషనరీస్ కోసం, పరిచయం కోసం ప్రార్థన చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ వాళ్ళు కాన్ఫరెన్స్ పెడుతున్నారు విజయనగరంలోని. రేపటి నుంచి 3 రోజులు మిషనరీస్ వస్తారు చాలా ప్రాంతాల నుంచి. మిషనరీస్ అంటే తెలుగు కాదు, అంటే వేరే వేరే భాషలు మాట్లాడేవారు వస్తారు, వాళ్ళ సాక్ష్యాలు, ప్రసంగాలు చేస్తారు. సో చిన్న అనౌన్స్మెంట్ చేస్తున్నాం. విజయనగరం కంటూరు బ్యాప్టిస్ట్ చర్చ్లో రేపు నుంచి 3 రోజులు మీటింగ్స్ అవుతాయి. అక్కడే వసతి, అదే ఆహారం, వసతి ఏర్పాట్లు కూడా చేస్తారు. కేవలం మనిషికి 300 కట్టాలి. 300 పురుషులు వేరు, స్త్రీలకు వేరుగా అకామిడేషన్ ఇస్తారు. రోజంతా మీటింగ్ జరుగుతాయి, సాక్ష్యాలు జరుగుతాయి, వాళ్ళ పరిచయ వివరాలు చెప్తారు. వాళ్ళ భారతదేశంలో సువార్త ఎక్కడ చేస్తారంటే క్రైస్తవులు లేని ప్రదేశంలో, చర్చలు లేని ప్రదేశాల్లో మాత్రం సువార్త చేస్తారు. ఇంకో చెప్తాను ప్రార్థనలు. మన భారతదేశంలో పిన్ కోడ్ జిప్ కోడ్ తెలుసు కదా, 5300 ఇదంతా పిన్ 173. ఓకే, 173 పిన్ కోడ్స్
28,000 ఉన్నాయి భారతదేశంలో. అంటే 28,000 ప్రాంతాలు ఉన్నాయి. 28 ప్రాంతాల్లో క్రైస్తవులు లేని ప్రాంతాలు 18,000 ఉన్నాయట. కనీసం ఒక క్రైస్తవుడు లేడంట. ఒక క్రైస్తవుడు లేని ప్రాంతాల్లో 18,000 ఇంకోటి ఉన్నాయన్నమాట. సో ఇలాంటి ప్రాంతాల్లో పరిచయం చేసే మిషనరీస్ కోసం, పాస్టర్ కోసం ప్రార్థన చేయాలి. వీలైతే తప్పనిసరిగా మీరు విజయనగరం కంటోన్మెంట్ బ్యాప్టిస్ట్ చర్చిలో జరిగే మీటింగ్లు అటెండ్ అవుతాయి. అనేక సాక్ష్యాలు వింటాం, ప్రసంగాలు వింటాం. అవి వాళ్ళ పుస్తకాలు పబ్లిష్ చేస్తారు. ఖర్చు చాలా తక్కువ. మీరు మన దగ్గరే కదా పెద్దలు చాలా వెళ్ళిపోవచ్చు, దగ్గరే కదా విజయనగరం అంటే. సో వీలైన వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. వెళ్ళే వారు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇచ్చిన ఆఖరాజ్ఞ, గో ఆన్ టు ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ టు స్ప్రెడ్ మై గాస్పెల్. సో భూదిగంతంలో వెళ్ళి నా సువార్త ప్రకటించాలని చెప్పాడు. సో ప్రకటిద్దాం, ప్రకటించే వాళ్ళ కోసం ప్రార్థించేద్దాం. ఇది మనం బాధ్యత కలిగి, భారం కలిగి ఈ 2025 సంవత్సరంలో ఇలాగ ముందుకు సాగుదామని మనవి చేస్తూ, ప్రార్థన చేస్తూ, అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు చెల్లించుకుంటూ విషయాలు మనకు తెలియజేశారు. క్రైస్తవ సంఘముగా ఉంటూ క్రైస్తవేతల్ని మనము ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి, వారిని మనం బలపరచాలనేసి మాటలు తెలియజేశారు. అంతేకాకుండా సువార్త అందలేని ప్రదేశాల్లో మరి సువార్తలకు నిమిత్తము మనం ప్రార్థన చేసే వారికి సంఘంగా మన సంఘం ఉండాలని ఆయన తెలియజేశారు. మూడో మాటగా మరి సాతాను మరి అంత్యకాలంలో ఎంతగానో విజృంభిస్తున్న ఈ సమయంలో మరి క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము ప్రార్థన చెయ్యాలి. మరి క్రైస్తవేతల నిమిత్తం అలాగే మరి నార్త్ ఇండియాలో అనేకమైన ప్రాంతాల్లో ఇప్పటికే మత మార్పిడి గురించి ఎంతో మరి చట్టాలు, స్ట్రిక్ట్గా చట్టాలు తీసుకొచ్చారండి. మరి వారి నిమిత్తం, వారి రాష్ట్రాల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. వారి పరిచర్య మరి ఇండియన్ ఎవెంజలికల్ మిషన్ అనేసి మన దగ్గరికి జోసెఫ్ కిషోర్ గారు 2 సార్లు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మనం కూడా చాలామంది ఆ యొక్క సువార్త సేవని కానుకలిస్తూ బలపరుస్తున్నాము. వారు 13, 14, 15 తారీఖుల్లో విజయనగరం కంటోన్మెంట్ చర్చిలో వారు కన్వెన్షన్స్ ఏర్పాటు చేశారండి. వారు ప్రత్యేకంగా మనకి తెలియజేస్తారు. ఎవరైనా మరి ఉత్సాహం కలిగిన వారు ఆ యొక్క కన్వెన్షన్స్కి రావడానికి ఇష్టమైతే పేర్లు ఇమ్మని చెప్పారండి. ఈ ఆరాధన అయిన తర్వాత మరి ఆ 3 రోజుల మీటింగ్స్కి రావడానికి ఎవరైనా ఇష్టపడినట్లయితే తెలియజేయండి. మరి అక్కడ నామినల్ ఫీజు వారు తీసుకుని ఆ 3 రోజులకి మంచి అకామిడేషన్ ఇస్తారు. మరి అనేక విషయాలు అక్కడ మనం నేర్చుకోవచ్చు. సువార్త గురించి ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలన్న విషయాలు, మరి ఈ విషయాలు ఆయన ఆల్రెడీ మనకి జోసెఫ్ కిషోర్ గారు మనకి తెలియజేశారు కనుక మరి ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా మీ పేర్లు ఇచ్చినట్లయితే మరి అక్కడికి వెళ్ళి ఆ యొక్క కన్వెన్షన్స్ అటెండ్ అయ్యి ఆత్మీయంగా మనం బలపడదాం. అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు అక్కడ సేవకులు తెలియజేస్తారండి. బెంగళూరు నుంచి అనేకమైన ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు కనుక మరి మీరు కూడా అక్కడికి వస్తే మరి ఆత్మీయంగా బలపడడానికి ఇది ఒక మంచి అవకాశం. మరి ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. వారు దేశంలో అనేకమైన ప్రాంతాల్లో ఈ విధంగా కన్వెన్షన్స్ పెడతారండి. నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో పెడితే మనం వెళ్ళలేము, దూరం ప్రాంతాలు ఇది. మరి మనకి దగ్గరలో పెడుతున్నారు విజయనగర్లో. మరి కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ చాలా పెద్ద చర్చ్ అండి. నేను మొన్న ఇల్లు వచ్చాము అక్కడికి మేము. కనుక చాలా చక్కని వసతులు ఉంటాయి కనుక మరి ఇష్టపడిన వారందరూ మాకు పేర్లు ఇస్తే అందరం కలిసి వెళ్ళి అక్కడ మీటింగ్స్కి అటెండ్ అవుతాము, ఆత్మీయంగా మనం బలపడదాం. ఈ సమయంలో స్తుతి ఆరాధన చేసుకున్నామండి. యవనస్తులు అనిపెట్టిన ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. స్తుతి ఆరాధన, దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఉత్సాహం కలిగిన వారందరూ లేచి నిలబడి చప్పట కొడుతూ ప్రభువును కొంత సమయము స్తుతిద్దాము, ఆయన ఆరాధిద్దాం.
కేవలం నీ దగ్గర మాత్రమే అది దొరుకుతాను. నీవే మా కొండ దేవా, నీవే మా కోట దేవా, నీవే మా ఆశ్రయ దుర్గం తండ్రి. నీవు తప్ప మాకు వేరొక దేవుడు లేడు దేవా, నీవు తప్పించి ఆశ్రయ దుర్గం మాకు వేరొకటి లేదు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకు వందనాలు, వందనాలు. పరిశుద్ధానికి వందనాలు. ప్రేమ గల తండ్రి
హల్లెలూయా ఓ హల్లెలూయా హల్లెలూయా చేసినందుకు వందనాలు దేవా. యేసయ్యా నీ వెలుగులోని మమ్మల్ని పిలిచిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీవు నా సొంతంగా మమ్మల్ని పిలిచావు దేవా. అవును తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నీ పిలిచినందుకే నీకు వందనాలు ప్రభా.
ప్రభు. నీవు వాడబడుతున్నందుకే నీకు వందనాలు ప్రభు. తండ్రి యేసయ్యా, నీవు మాకు సహాయంగా చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తుతిస్తున్నాం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, నీకు వందనాలు. పరిశుద్ధా, నీకు వందనాలు. స్తోత్రం దేవా. యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధా, నీకు వందనాలు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. దేవా వసతులకు నీవే ఆధారభూతుడవు తండ్రి. యేసయ్యా తండ్రి, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. వేడుకతో ప్రభా, నీవు ఇచ్చిన కుమ్మరించిన ఆత్మలు మమ్మల్ని కుమ్మరించు దేవా. నీ ఆత్మాభిషేకం మమ్మల్ని కుమ్మరించండి దేవా. యేసయ్యా, నీవు మమ్మల్ని ఉన్నందుకే నీకు వందనాలు ప్రభా. నీవు మమ్మల్ని అభిషేకిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. యేసయ్యా, పరిశుద్ధాత్మకుడైన మా మధ్య ఉన్న విధానం బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా. స్తోత్రం
సరిపోవు తండ్రి నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి ఎలాంటి మా జీవితాల్లో నీ కృపలతో నింపావు తండ్రి. అందుని బట్టి నీ కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి. ప్రభు ఎటువంటి కీడు ఇదని ప్రభు మమ్మల్ని దాని చేరునేకుండా నీ అగ్ని కంచులు వేస్తావు దేవా, నీకు వందనాలు. ప్రభు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి. హల్లెలూయా హల్లెలూయా దేవాన్ని పరిశుద్ధమైన పాదాలకు మొక్కలైన వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ ఆరాధన అంతట్లో మా మధ్యలో వాటిని నమ్ముచున్నాం తండ్రి. ఏసయ్య తండ్రి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. అయినా వాయిద్యాలు వాయించే వారి దగ్గర మీరు ఉన్నారు ప్రభావ. మిమ్మల్ని ఆరాధించేటప్పుడు ప్రతి గుంట మీ స్వరమైతే మీ మాటలు పాడించడానికి ఆరాధించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఆయన ఆరాధన అనంతరం మీ వాక్యం చెప్పే దాసులతో మీరు మాట్లాడుతుంది తండ్రి. వాక్యం చెప్పుచుండగా మాకు ప్రతి ఒక్క మాట ఆ కొరకు ఎక్కేటట్టు చూడు తండ్రి. ఏసయ్య తండ్రి ప్రభావ నీకు స్తోత్రాలు. చిన్న ప్రాంతం మంత్రిని తీసుకొస్తారు పరిశుద్ధ వివేచుకుంటున్నాం తండ్రి.